నందు ప్రియమైన దేవుని సంగమం, దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ప్రభువు తెలియజేస్తున్నాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. కాబట్టి ఆయన మాటను, ఆయన వాక్యాన్ని ఆలకించాలి, వాక్యాన్ని వినాలి. తర్వాత వాక్యం గురించి ఆలోచన చేయాలి. ఏంటి ఈ వాక్యం, ఏం సెలవిస్తుంది? కాబట్టి ప్రభు రాకడను గురించి ఆయన డేట్ ఒకటి ఫిక్స్ చేసి తన కుమారుని ద్వారా లోకమునకు తీర్పు తీర్చిపోయేటువంటి దినం ఒకటి ఫిక్స్ చేశాడు. కాబట్టి మనం అంటున్నాడు, మీరు మెలకువగా ఉండండి అని మాట్లాడు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించి ప్రభు రాకడ రాబోయేటువంటి దినం ఒకటి ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేశాడు, కాబట్టి తీర్మానం చేశాడు, కాబట్టి పలానా రోజు అని. కాబట్టి ఆ రోజుకు మనం సిద్ధపడి ఉండాలి. అది ఒకటి ఆలకించాలి. రెండో ఏం ఆలోచించాలి? ప్రభు రాకడ గురించి ఆయన చెప్తున్నాడు, రాబోతుందంట, డేట్ ఫిక్స్ చేసాడంట, డేటును నిర్ణయించాడంట. కాబట్టి మూడోది ఏం చేయాలంట? చెవి ఒగ్గటం, అంటే మెళుకుగా ఉండటం, మెళుకుగా ఉండి ఆ రాకడ కొరకు సిద్ధపడటం, ఆత్మను సిద్ధపరచుకోవటం, మారు మనసు నుండి పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని మనం సిద్ధపడి ఉండాలి. ఆత్మను సంపాదించుకోవాలి, పరిశుద్ధ ఆత్మని. అలా సిద్ధపడి ఉంటే మనం ఎత్తపడుతాం ప్రియులారా. కాబట్టి వాక్యమును ఆలకించాలి, ఆలోచించాలి, వాక్యానికి చెవి ఒగ్గాలి, వాక్యానుసారంగా నడవాలని అర్థం ప్రియులారా. అని అలాగనే దేవుని వాక్యం ఉంటుంది, ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? మత్తయి సువార్త 7లో ఆయన మాట్లాడు 21-25 ఆయన మాట్లాడుతుంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? నా తండ్రి చిత్తము చొప్పున మీరు చేయక అంటాడు. వాళ్ళు అంటున్నారంట, ప్రభువా నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టు, నీ నామమున ప్రవచించు, నీ నామమున అద్భుతాలు చేయలేదా అని మాట్లాడుతుంది. మీరెవరు నేను ఎరగను అంటున్నాడు. ఎందుకంట? వారు తండ్రి చిత్తము చొప్పున చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా, సాతాను ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. కాబట్టి దేవుడు వారిని గద్దిస్తున్నాడు. నా తండ్రి అక్రమం చేయవారు నా ఎదురు నుండి తొలగిపోండి గద్దిస్తాడంటే పిల్లలు. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే వాక్యము, ఆయన చెప్పిన మాటను ఆలకించాలి, వినాలి. అందుకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక అని మాట్లాడు. చెవులుంటే మనం వినగలుగుతాం ప్రియులారా. ఆ రీతిగా కాబట్టి దేవుని మాట వినాలి. ఆ వినిన మాట ఏం చేయాలంట? ఆలకించాలి. ఆ ఆలకించిన మాటను గురించి ఆలోచన చేయాలి. ఏంటి ఈ మాట? దేవుడు నా గురించే చెప్తున్నాడు, నా పాపం నాకు ఎత్తి చూపిస్తున్నాడు, కాబట్టి అని నువ్వు తెలుసుకోవాలి. ఇది దేవుని మాట, నాతో సూటిగా మాట్లాడుతుంది దేవుని వాక్యం. కాబట్టి నేను సరి చేసుకోవాలని నీవు ఆలోచించాలి. ఆలోచించి రెండవది సరి చేసుకోవాలి, చెవి ఒగ్గటం అని అర్థం. అలాగా మనం ఉండాలని దేవుడు కుమారి అని పిలుస్తున్నాడు, కుమారుడు అని పిలుస్తున్నాడు. ఆలోచించు అంటున్నాడు, ఆలకించు అంటున్నాడు, ఆలోచించు, చెవి ఒగ్గమంటున్నాడు. ఏంటి ఆయన ఇక్కడ చెప్తున్న మాట అంటే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే చెప్తున్నాడు, నీ సొంత ప్రజలను, నీ స్వజనులను నీవు మరువాలి అని మాట్లాడు. రెండవది అంటున్నాడు, నీ స్వజనులను, తర్వాత నీ తండ్రి ఇంటిని నువ్వు మరిచిపోవాలి. వాళ్ళ మీదే నీ దృష్టి అంతా. స్వజనులను ఎవరు విడిచిపెట్టలేరు, తండ్రి ఇంటిని అసలుకే విడిచిపెట్టలేరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు మరిచిపోవాలి అంటున్నాడు. ఎందుకు ఆయన మరవమంటున్నాడంటే, ఈరోజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అని మాట్లాడుతున్నాడు ప్రియులరా. కాబట్టి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే, నీ యొక్క సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే నీ స్థితి, నీవెంత అందంగా ఉన్నావో నీ స్థితిగతిని కోరుకుంటున్నాడు. ఎలా ఉన్నావు, నువ్వు అంతరంగం ఎలా ఉంది, బాహ్యంగా ఎలా ఉన్నావు? పైకి భక్తి చేస్తున్నావా, సద్భక్తి చేస్తున్నావా? లాభాపేక్ష భక్తి చేస్తున్నావా, లేకపోతే ఆశించకుండా చేస్తున్నావా? వాక్యానుసారంగా ఎలా నడుచుకుంటావు? నీ సౌందర్యం ఎలా ఉంది? నీ ఊహలు, నీ ఆలోచన, తలంపులు ఎలా ఉన్నాయి అని ఆయన చూస్తూ ఉన్నాడు.
ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వంట నీ స్వజనాన్ని విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని మారవాలి. అయితే వాళ్ళని మరవమంటున్నాడు. అబ్రాహామును పిలిచాడు కదా! ఎందుకు ఆయన మరవమంటున్నాడు, విడవమంటున్నాడంటే మనల్ని దీవించడానికే. మనల్ని దీవించడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడండి పిల్లలు కదా! కాబట్టి అంటున్నాడు కదా! ఏమన్నాడు అబ్రాహాముతో? నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రాహాము గారితో చూద్దామా లేఖనం 12వ అధ్యాయం ఇలాగా దేవుడు అబ్రాహాముతో చెప్తున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నువ్వు లేచి మొదట నువ్వు లేవాలి. నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు లేవాలి. లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని దేశమును విడిచిపెట్టమన్నాడు. ఆ తర్వాత మర్చిపోమంటున్నాడు, బంధువులను మర్చిపోమంటున్నాడు, ఆ దేశమును కూడా కదా, నీ తండ్రి ఇంటిని మర్చిపోమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు వాళ్ళు. అవును ప్రియులారా, మర్చిపోవటం, ఇక బంధువులు మర్చిపోవాలి, దేశమును మర్చిపోవాలి, తండ్రి ఇంటిని మర్చిపోవాలి, విడిచిపెట్టడం అంటారు. నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, వాళ్ళని విడిచిపెట్టమన్నాడు, మర్చిపోమన్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, ఎందుకంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటావు కదా. నిన్ను దీవించేవాడిని నేను శపించేవాడిని నువ్వు శపిస్తావు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని మాట్లాడు. నీ నామం నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారని మాట్లాడుతున్నాను. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ నామం గొప్పగా ఉండాలంటే, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నీవు దీవించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే దేవుని మాట ఏం చేయాలంట? ఆలకించాలి, ఆలోచించాలి కదా. దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటున్నాడు? ఆలకించుము, ఆలోచించుము చెవి. దేవుని మాట ఆలకించాలి, ఆయన చెప్పినట్లు ఆలోచించాలి, చెవి యొగ్గాలి, అంటే నడుచుకోవాలని. అబ్రాహాము కూడా ఏం చేశాడంట? యెహోవా తనతో చెప్పిన మాట ప్రకారం చేశాను అన్నాడు. మనం కూడా ఆలకించాలి, ఆలోచించాలి, చెవి యొగ్గాలి, అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదకరంగా ఒక రాజకుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు, నీ యందు ఆనందిస్తాడు, నీ ద్వారా అనేకులకు ఆశీర్వదకరంగా నిన్ను చేస్తాడు. అలానే మనం కూడా ఉండాలంట. కాబట్టి ఆ ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టమంటున్నాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, పిల్లలు గమనించండి, లేఖనాల్లో ఏం సెలవిస్తుందంటే, మీరు లోకానికి వేరై జీవించండి అంటున్నాడు. లోకంతో, లోక ఆశలు, లోకము కోరుకోవద్దు, లోకాన్ని స్నేహించవద్దు కదా అంటున్నాడు. లోకానికి వేరై రక్షణ పొందండి. వేరవ్వాలి, సెపరేట్ కావాల్సిందే మనం, లోకంతో కలవకూడదు కదా అట్లా. కాబట్టి ప్రియులారా, దేవుడు నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువమంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన వీళ్ళను మర్చిపోమంటే వీళ్ళు ఎవరిని మర్చిపోతున్నారు? దేవుని వాక్యం వింటున్నారు, మర్చిపోతున్నారు కదా. ఏం చేస్తున్నారంట? ఎంతో దేవుని మాటలు దైవ సేవకుల నుంచి వచ్చినప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా మదిలో దాచుకోలేకపోతున్నారు, వాటిని వెంటనే మర్చిపోతున్నారు. రెండవది, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నారు. ఆయన చేసిన మేళ్ళు ఏది మరోమాకమంటున్నాడు. మనం ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతున్నాం, ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం, ఆయన చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో అన్నీ మర్చిపోతున్నాం పిల్లలు. నీ స్వజనంగాన్ని తండ్రి ఇంటిని మర్చిపోమని ఆయన అంటుంటే, విడిచిపెట్టమని ఆయన అంటుంటే, మనమేమో ఏం చేస్తున్నాం? ప్రియులారా గమనించండి ప్రియులారా, ఆ చివరికి ఆయన చేసిన ఎన్ని ఉపకారాలు చేసిన అన్ని మర్చిపోతున్నాం. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దని
దేవుని వాక్యం. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం వింటున్నాం,